అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. చంద్రశేఖరరావు గారు మా 60 ఏళ్ల పోరాటాన్ని, 1200 మంది విద్యార్థుల బలిదానాలను, 30 లక్షల విద్యార్థుల భవిష్యత్తు రాజమండ్రికి సంబంధించిన ప్రవీణ్ కుమార్ చేతిలో తాళాలకు గుత్తి పెట్టిండు. ప్రవీణ్ కుమార్ చేతిలో ఆ తాళాలకు గుత్తి మా 30 లక్షల విద్యార్థుల ప్రాణాలన్నీ కూడా ఆ తాళాలకు గుత్తిలు ఉన్నాయి. ఆ తాళాల గుర్తుని బ్రహ్మాండంగా మీరు అనుకున్నట్టు ఉపయోగించండు. ఇప్పుడు విజయవాడకు సంబంధించిన ఏఆర్ శ్రీనివాస్ గారు కూడా ఈ సిట్టుకు నాయకత్వం వహించి మొత్తం మా తెలంగాణ 30 లక్షల విద్యార్థుల భవిష్యత్తును మీరే తీర్చిదిద్దాలి. ఎందుకంటే మేము త్యాగాలు చేసి 9 ఏళ్ళైనా మా తెలంగాణోడు కంప్యూటర్ కార్డు అసిస్టెంట్ గుండెనికి పనికిరాడు. మా తెలంగాణ అధికారి మాకు జరిగిన నష్టాన్ని విచారణ చేయడానికి కూడా అధికారి లేడు. కాబట్టి మేము మరో తెలంగాణ ఉద్యమం చేసుకుంటాం. అప్పటి వరకు ఆంధ్ర వాళ్ళుగా మీరు మళ్ళీ మమ్మల్ని నియంత్రించండి, మమ్మల్ని పాలించండి, మమ్మల్ని విచారించండి. మా తెలంగాణ విద్యార్థుల కోసం మాట్లాడిన నన్ను రప్పించి ఇంట్లో నుంచి బయలుదేరిన కాడ నుంచి నన్ను వేధించి 3 కిలోమీటర్లు నడిపించి మా తెలంగాణ ప్రజల పట్ల మీకున్న అపారమైన ప్రేమను, ఔదార్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అధికారికి చెప్పిన. ఇప్పుడు నేను తెలంగాణ ప్రజలను అడగదలుచుకున్నా. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆంధ్ర వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణకు ఎన్నటికీ న్యాయం జరగదు. 60 ఏండ్ల తెలంగాణలో తెలంగాణ బిడ్డ ఒక అడ్వకేట్ జనరల్ లేడని ఆయన మాట్లాడాను కదా చంద్రశేఖరరావు. నేను ఇవాళ చంద్రశేఖరరావు నేను సూటిగా అడుగుతున్నా, 56 లక్షల తెలంగాణ విద్యార్థుల తరఫున ఇంత పెద్ద వ్యవస్థకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనే హోదా ఉన్నాడు ఒక తెలంగాణ బిడ్డ లేడా? ఆంధ్రవాడి చేతిలో పెడితే మా బతుకు గిట్లయింది. పోని దాన్నన్న చక్కదిద్దడానికి విచారణకి ఏమంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఐపీఎస్ అధికారిని వేయడం ద్వారా మమ్మల్ని, మా తెలంగాణ ఆత్మగౌరవాన్ని, మా తెలంగాణ విద్యార్థుల త్యాగాన్ని, మా పోరాటాన్ని నువ్వు అపహాస్యం చేస్తావని అడుగుతున్న చంద్రశేఖరరావు. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి.